అయితే మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఈ మాటల ద్వారా మీరు కూడా మాలాగే దేవుణ్ణి నమ్మారు, దేవుణ్ణి అనుసరిస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, ప్రతి వారం వింటున్నారు కదండి, ప్రతి వారం వింటున్నారు. భార్యగా భర్తకు నువ్వు లోబడి ఉంటే అన్ని విషయాల్లో, నీకు చీర గొప్పదా భర్త కంటే, నీ బంగారు గొప్పదా భర్త కంటే, నిన్ను ప్రేమించే భర్త కంటే. కానీ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, భర్త ఒక రోబోట్ అయిపోయాడు భార్య దృష్టికి. పిల్లల్ని చూసుకోవాలి, తేవాలి, సంపాదించాలి, చీరలు పెట్టాలి, బంగారు పెట్టాలి. అది భర్త బాధ్యత, భర్త భారం అంటారు. నిజమే కావచ్చు, కానీ అవి ఏవి తేలేదనో, అవి నీకు లోటైనాయనో, అవి నీకు లోపంగా ఉన్నాయనో, నీ భర్తను నువ్వు లోబడకుండా, నీ భర్తకు నువ్వు గౌరవం ఇవ్వకపోతే అతను చూపించాల్సినటువంటి ప్రేమ ఎప్పటికీ నీ మీద చూపించలేడు. అలాగనే భర్త కూడా నీ భార్య ఎంత లోబడుతుందో, ఎన్నిటిని సహిస్తుందో, నీ కోసం ఎంత భరిస్తుందో, ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో, ఎన్ని శోధనలు అనుభవిస్తుందో, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని తక్కువైనా దీనికి దానికి పొదుపు చేసుకుంటూ వాడుతుందో నీ భార్య. అలాగ లోబడి ఉన్న నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఏం విలువిచ్చినట్టు ఆమె గుణానికి? దేవుడు అన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే విలువగలది అని. ముత్యానికంటే ఈ విలువ ఎందుకు ఎక్కువ ఇచ్చాడు భార్యకి? భర్త కూడా అన్నిటికీ మించినవాడని ఎందుకు చెప్పాడు? లోబడి ఉండమని ఎందుకు చెప్పాడు స్త్రీలకి? ఇవి రెండు మిళితమై ఉన్నాయి కాబట్టే భర్తకు భార్యకు ఈ రెండు మాటలు చెప్పాడు. ఆ తర్వాత పిల్లలు కలిగితే పిల్లల కోసం తల్లిదండ్రులుగా మీరు ఎలా ఉండాలని చెప్తూ వచ్చాడు.